మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప నిన్నటి కాలమందు ప్రారంభించబడిన 3 దినాల ఉపవాస కూడిక, 3 పగళ్ళు 3 రాత్రులు, ఒక పగలు ఒక రాత్రిని దేవుడు ఘనంగా జరిగించి ఉన్నారు. 2వ రోజు పగటి కాల సమయమందు మనము వచ్చి ఉన్నాము. 2వ దినము వర్తమానము పగటి కాల సమయమున కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకముగా వాక్యాన్ని విందాము. జకర్యా గ్రంథము ఈ పూట వాక్య భాగాన్ని మనము ధ్యానించగలిగితే జకర్యా గ్రంథము 781వ పేజీ, జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించెను, ఆయన వానలను మెండుగా కురిపించెను. చాలండి. చదవబడిన వాక్యమును ఒక పర్యాయం మనం ఆగి ఆలోచించగలిగితే గ్రంథకర్త అయిన జకర్యా ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒక అంశం కోసము ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాలట. మనమందరం ఇప్పుడు ప్రార్థన చేయవలసిన సమయం. ఇది ఒక డినామినేషన్తో కాదు, ఒక వ్యక్తి సంఘములతో కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి క్రైస్తవుడితోనూ, నాయకుడితోనూ, బోధకులతోనూ, సంఘములతోనూ, సహవాసములతోనూ దేవుడు మాట్లాడుచున్న మాట. ఈ ఉపవాస ప్రార్థన 2వ రోజు మార్నింగ్ సెక్షన్లో ప్రభు మనందరితో మాట్లాడుచున్న మాట ఏంటి అంటే, పొలములో లేదా చేనులో పైరు పండినట్లు కడవరి వానాకాలమైన వర్షమును కొరకు ప్రార్థించాలి అని. కడవరి వర్షం ఏంటి అంటే తొలకరి వర్షము కూడా ఒకటి ఉన్నది. తొలకరి వర్షము అనగా దేన్ని చూపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ యొక్క పెంతెకోస్తు పండగను గుర్తు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా లోకానికి వచ్చి 33.5 సంవత్సరములు తన సేవ చేసి మానవ రక్షణార్థమై పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యకి నేను పంపిస్తాను, మీరందరూ కూడా 10 రోజులు లేదా ప్రార్థనలో కనిపెట్టండి అని చెప్పినప్పుడు మేడగదిలో ప్రార్థించిన ఆది అపోస్తుల మీద కురిసినది మనము చూసిన వారి మీద తొలకరి వర్షం. దానినే ఆత్మవర్షము అనే మాట మనం చెప్పగలం. ఎప్పుడో కురిసిన వర్షం. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్య గ్రంథము దానికి రుజువులు 2వ అధ్యాయము 1వ వచనమును కానించి చదువుకుంటే, పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించినట్లు వారికి కనబడిను. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. తొలకరి వర్షము యొక్క అనుభవం అపోస్తుల కార్య గ్రంథములు చూడగలుగుతున్నాం. దేవుడు లేవి కాండములు అంటాడు,
వర్షమును ఇస్తానని మాట ఇచ్చాడు అని అది ఇచ్చుచున్నాడని. అయితే ఇప్పుడు జకరియా గారు ఏమంటున్నారు అంటే, మీరు ఇప్పుడు ప్రార్థన చేయవలసినది దేని గురించి అంటే కడవరి వర్షముల గురించి. ఈ కడవరి వర్షం ఏమిటి? దేని గురించి ప్రార్థన? ఈ కడవరి వర్షముల గురించి ప్రార్థన చేస్తేనంట ఆ చేనులో పైరు పండిద్దంట. ఆ చేనులో పైరు పండడానికి ఉరుములు లేదా మెరుపులు, వాన ఆ పంట పండించడానికి సహాయపడతాయంట. ఏమిటి పరమార్థం? మనం ఈరోజు కడవరి వర్షము కొరకు ప్రార్థన చేయాలి. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనములో, పైరంత విస్తారముగా ఉన్నది, పనివారి కొరకు ప్రార్థించుమా. ఎదుట పైరంతో విస్తారముగా ఉన్నది కనుక పంట కోయు పనివారిని గూర్చి, అనగా తొలకరి వర్షములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాన కురిసినప్పుడు విశాలమైన విశ్వాసులు లెగిశారు. కావలసిన సేవకులు కొరకు ప్రార్థన చేయమంటే దేవుడి రోజు కావలసిన సేవకుల్నిచ్చి అనేక చోట్ల సువార్తను ప్రకటింపజేస్తున్నాడు. ఆ రోజు పనివారి కోసం ప్రార్థన చేస్తాం, పైరుంది. కానీ రోజు పనివారు ఉన్నారు, పనివారు యొక్క పని చేయడానికి పైరు లేదు. చేను అనగా సంఘము, పైరు అనగా ఆత్మలు. సంఘాల్లో దేవుని ఆత్మ సంబంధమైన బిడ్డలు, క్రొత్త ఆత్మలు లేరు. క్రొత్త ఆత్మలు లేకపోవడం వల్ల సంఘాలు వృద్ధి అవ్వట్లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పైరు పండాలి. దైవజనులు మొగమూరి దేవదాసయ్య గారు ఒక రచనా పాట రాస్తూ, క్రొత్త మిషన్లో లేనిది అంటే ఏదైనా కొత్త సంగతి లేనిది క్రొత్త మిషన్లో. క్రొత్త విషయము లేనిదే ఈ కొత్త మిషన్ ఎందుకు రావలేదో, క్రొత్తవి లాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘం పెక్కును అని మనోవిచారము కూడదనే పాటలో 132వ వచనములో, ఏదైనా కొత్త సంగతి వస్తే కొత్త మిషన్ పుట్టుకొస్తుంది. కానీ ఎన్ని మిషన్లు వచ్చినా సంఘము లేకపోతే, సంఘములో ఆత్మలు లేకపోతే ఎన్ని మందిరాలు కట్టుకున్నా ఏం ఉపయోగం? అయితే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక విషయమే ప్రార్థన చేయమంటున్నారు. ఈరోజు చాలా మంది కవులుకు తీసుకొనైనా చర్చిలు కట్టి, స్థలాలు లీజుకు తీసుకొనైనా మందిరాలు కట్టి పైరు కోసం వేచి చూస్తున్నారు. పైరు పండాలి అంటే కడవరి వర్షం కురవాలి. కడవరి వర్షం అంటే ఏంటండి పాస్టర్ గారు అని మీరు అడుగుతారేమో. అదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో కడవరి అనగా చివరి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో 17వ వచనములో, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరించెదను. నా కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదకి, నా దాసురాళ్ళ మీదకి నా ఆత్మను కుమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలగజేయును. ప్రభు ప్రత్యక్షముగా ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను, చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథకర్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం 23, 24, 25, 26 వచనాల్లో అంత్యకాల అభిషేకం
తొలకరి వర్షమేమో మేడగది అభిషేకం, మేడగది ఆత్మ కుమ్మరింపు. కానీ కడవరి కాలములో అంత్యకాల అభిషేకం. అంత్యకాలములో ఇటువంటి అభిషేకం కావాలి. సంఘాల్లో పైరు పండడానికి కడవరి వర్షమని అంత్యకాల అభిషేకం వస్తే కుమారులు, కుమార్తెలు, వృద్ధులు, యవనులు అందరి మీదకి ఈ అభిషేకం రావాలి. తొలకరి వర్షము కొందరి మీదకి వచ్చిన కార్యాలు జరిగినాయి. కానీ అంత్యకాల అభిషేకము, కడవరి వర్షము అందరి మీద కురవాలి. ఏవేలు చెప్తున్నాడు, అందరి మీదకు వస్తుంది. ఎప్పుడు అంటే నువ్వు ప్రార్థించినప్పుడు. నా మీదకి రావాలి. తొలకరి వర్షము మా మీదకి వస్తే చాలు అని ఆ రోజు సరిపెట్టుకున్నారేమో, కానీ కడవరి వర్షం కొరకు ఎందుకు ప్రార్థించాలి అంటే అందరి మీదకి రావాలి. ఈ అందరి మీదకి వచ్చే ఈ యొక్క వర్షము అనగా అభిషేకము, గొప్ప గొప్ప కార్యాలు, దేవుని యొక్క మహిమ రాకడను ఎత్తగలిగేటట్లుగా మనం చూస్తాం. అందుకని భక్తుడు కూడా అంత్యకాల అభిషేకం జనుల కోసం కొత్తకాల సమయమిది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, చక్కటి పాట రాసినట్లుగా చూస్తాం. ఆ రోజుకు వచ్చిన దేవుని పరిశుద్ధాత్మ, పాత నిబంధన భక్తుల మీదకి వచ్చిన తొలకరి వర్షం నేడు క్రైస్తవ క్రొత్త నిబంధన సంఘమైన మన మీదకి రావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి ఉపవాస కూడికలలో ప్రార్థించండి. కడవరి ఆత్మాభిషేకము సంఘాల మీదకి రావాలి. అప్పుడు సంఘాల్లోనంట 2 కార్యాలు జరుగుతాయని చెప్పాడు. పైరు పండడానికి 2 సాధనంగా పనిచేస్తున్నాయి. ఏమిటి ఆ 2 అంటే ఉరుములు, రెండవది వానలు, లేదా మొదటిది వానలు, రెండవది ఉరుములు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 సాధనములు తొలకరి వర్షాన్ని కురిపించినాయి. అయితే ఈరోజు చేనులో ఉరుములు లేకపోవడం, వానలు లేకపోవడం వలన పంట పండటం లేదు, పైరు ఎదగటం లేదు, పంటకే రావట్లేదు. వాన దేని చూపిస్తుంది? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 1వ వచనము మనం చదవగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశ మండలము చెవి యొగ్గుము, నేను మాట్లాడుతున్నా. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండెను అంటున్నాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా మనము చూడగలిగితే 55వ అధ్యాయం 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది తిరిగి అది చికిత్స వడ్డున్నట్టు చేయను, అలాగే నా నోట నుండి వచనము ఉండును. వానలు దేన్ని చూపిస్తున్నాయి అంటే వాక్యాన్ని చూపిస్తున్నాయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కుటుంబము వాక్యానుసారముగా కట్టబడితే, ఒక కుటుంబము వాక్యానుసారముగా ఈ నా మాట చొప్పున కట్టువాడు బండ మీద కట్టిన ఇంటి వలె ఉంటాడు. లేదు దేవుని వాక్యము లేనివాడు ఇసుకలో కట్టి ఇల్లు వలె. వాన వచ్చును, వరద వచ్చును, గాలి విసురున్నప్పుడు ఆ ఇల్లు నిలవదు. కాబట్టి గమనించండి, సంఘము ఎందుకు ఈరోజు నిలవట్లేదు? సంఘాలు ఎందుకు గట్టిగా లేవు? సంఘాలు ఎందుకు ఈరోజు అతలోకుతలం అయిపోతున్నాయి? సంఘములో పంట ఎందుకు రావట్లేదు? సంఘములో నూతనమైన ఆత్మలు ఎందుకు రావట్లేదు? రక్షణ మారువలసి ఎందుకు జరగట్లేదు? పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు రావట్లేదు అంటే ఒకటే కారణం, సంఘములో వానలు లేవు.
నిజమైన బోధకులు లేరు. వాక్యానుసారముగా అయ్యో ఈరోజు వాక్యము చెప్పాలి, సంఘానికి వాక్యము నేర్పించాలి, వాక్యానుసారముగా నా బిడ్డల్ని పెంచాలి అని కోరుకునే సేవకులు లేకపోవడమే. ఏదో 4 మాటలు చెప్తాములే అనేవారే తప్ప సంఘము కోసం మోకరించి మోకాళ్ళు అనే పొయ్యిను వెలిగించి హృదయము అనే దేవుని యొక్క కొండను పెట్టి వాక్యము అనే బియ్యము వేసి పరిశుద్ధాత్మ అనే అగ్నితో అనుభవాలు అనే గరిటతో ఒక రుచికరమైన వంట వండగలిగితే అది తినవారికి ఆనందమే, తింటున్న మనకి ఆశీర్వాదకరమైనది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాల్లో వాక్యం అవసరం. వాక్యానుసారముగా మనము జీవించాలి. వాక్యము చెప్పే సేవకులు కావాలి. అందుకే ప్రార్థన చేయండి. ఏ సేవకుడైతే ఆత్మతో, ఆత్మ నడిపింపుతో, దైవ ప్రత్యక్షత ద్వారా దేవుని వాక్యాన్ని అందుకొని బోధిస్తారో ఆ సంఘంలోనంట సంఘాలు పుట్టుకొస్తాయి. ఆ సంఘంలో ఆత్మలు పుట్టుకొస్తారు. ప్రకటిస్తూ ఉంటే మనుషుల హృదయాలు గుచ్చుకుంటాయి. 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు రోషముతో పేతురు నిలబడి సువార్త ప్రకటించగానే చెప్పండి 3,000 మంది దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించిన నిమిత్తము తమ హృదయాలు గుచ్చుకున్నాయి. 32వ వచనం అంటారు అపోస్తలుల కార్యం 2:32లో ఆ హృదయం గుచ్చుకొని మమ్మ ఏం చేయమంటారు అంటే, మీరు ఈ మూర్ఖతనం వారికి వేరే ఉండి బాప్తిస్మం పొందండి, మారు మనసు పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందేదరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో వాక్యము అనే వర్షము కురవాలి. సేవకుడు వాక్యాన్ని బోధించాలి. వాక్యమే తప్ప ఈరోజు అన్ని బోధిస్తున్నారు. కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ ఆ రోజు వాక్యమే. గమనించండి, ఎక్కడైతే యుద్ధాలు జరిగితే ఆ రోజు యుద్ధాల గురించి వాక్యం. ఇక సంఘం అంతా కూడా పలానా వాడి మీదకి పలానా దేశం వచ్చింది, పలానా మొన్నైతే మల్లెపూల యుద్ధం, గొడవల్ని యుద్ధాలని దేవుని వాక్యానికి కలిపి చెరిపడి బోధతో ఈరోజు ప్రియమైన దేవుని మీద చెప్పడం వల్ల సంఘం ఏం బాధపడుతుంది? సంఘం అనే వాక్యాహారం ఏం ఫలిస్తుంది? సంఘం ఎలా బలంగా ఉంటుంది? ఎప్పుడు పరిశుద్ధ ఆత్మలు పొందుకుంటారు. ఎందుకంటే దేవుని ఆత్మ ఒక మీదకి దిగొస్తేనంట అది శక్తి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ శక్తిని తట్టుకోవాలి అంటే వాక్యములో బలంగా మనం ఉండాలి. ఇక రెండవది మనం చూస్తే సంఘములో వానలే అనగా వాక్యమే ఉపదేశమే కాదండి, ఉరుములు ఉండాలి. కీర్తన గ్రంథం 18వ కీర్తన, కీర్తన గ్రంథం 18వ కీర్తన 12-13 వచనాలు మనం చదవగలిగితే దేవుని సన్నిధిలో నుండంట ఉరుములు బయలుదేరుతాయి. అనగా ప్రార్థన. గమనించండి, ప్రార్థన చూపిస్తుంది అక్కడ. ఉరుము ప్రార్థన. ఈరోజు ఉరుము వంటి ప్రార్థన చేసే సంఘముగా మనం ఉండాలి. సేవకుడు ఉరుము వలె ప్రార్థన చేయాలి. మీ అందరికీ తెలుసు, ఏలియా అనే దైవజనుడు రోషముతో ఆహాబు మీద రోషముతో పలికాడు. 3.5 సంవత్సరాలు వర్షం లేదు. యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం 5వ అధ్యాయంలో, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల యొక్క వర్షము తీర్చడానికి అరచేయంత మేఘం సరిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘాల్లో ఈరోజు ప్రార్థన ఉండాలి. ఈరోజు ప్రార్థన లేని సంఘాలు అయిపోతున్నాయి. ప్రార్థించడానికి కూడా సమయం లేని సంఘాలు. ఎప్పుడు కార్యక్రమాలు పెట్టినా ఏమంటే పాటలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, కానీ ప్రార్థన ఉంటుంది. కొన్ని సంఘాల్లో ఈ వాక్యము ప్రార్థన అనేది చాలా దూరం అయిపోతుంది, చాలా కుదువైపోతుంది. మీకు తెలుసా, ఈరోజు అరగంట వాక్యం పెడుతుంటే ఎవరు వింటలా, అందుకనే 1/2 గంట వాక్యం. కొన్నిసార్లు నా యూట్యూబ్లో కూడా 15 నిమిషాల వాక్యం ఉంటే వింటలా, 10 నిమిషాలు, ఇంకా తగ్గించి 5 నిమిషాలు, అప్పుడు వింటున్నారు. కారణం ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్లో ఓర్పు తక్కువైపోతుంది. అలాగే ప్రార్థనలు కూడా ఒకప్పుడు రోజులు, గంటలు, రోజులు చేసేవారు ప్రార్థనలు. మోకరిస్తే ఎన్ని రోజులు అయిపోయేదో తెలియదు. కానీ రోజు గడియార ముళ్ళు చూస్తున్నారు. 5 నిమిషాలు అనుకున్నాను, 5 నిమిషాలు అయిందా లేదా, 10 నిమిషాలు అనుకున్నాను, 10 నిమిషాలు అయిందా లేదా అని.
మోకరించగానే నీ ప్రక్కన ఏం జరుగుతుందో మర్చిపోవాలి. ఒక విషయమే మోకరించినప్పుడు 5 నిమిషాలు పట్టిద్దా, అరగంట పట్టిద్దా, గంట పట్టిద్దో, ప్రభుతో మాట్లాడినప్పుడు ఒక రోజే పట్టిద్దో చెప్పలేని అంతటి శ్రద్ధతో మోకరించగలగాలి. ఈరోజు సంఘాల్లో ఎందుకు ఆత్మలు రావట్లేదు, వచ్చిన పైరెందుకు పండట్లేదు అంటే వాక్యము లేని సంఘాలు. రెండవదంట ఏ సంఘాలు? ప్రార్థన లేని సంఘాలు. ఒక ఆయన అంటున్నాడు, వాక్యం లేని సంఘాలంట పాలపేక సంఘాలంట. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఏమని? మొదట చూడండి. ఎబ్రీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠము ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చారు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సుకు వచ్చిన వారికి అభ్యాసం చేత మేలు కీడులను విమోచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియము కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే. పాలపేక సంఘాలు అంటే ఇంకా దేవుని గురించిన విషయాలు, వాక్యాలు, లోతైన అనుభవాలు లేకపోవడమే. ఇంకా చెక్కయ్య చెట్టెక్కాడు అనే కథలు చెప్పుకుంటూనే 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ చెప్పొద్దని నేను అంటలేదు, ఎవరిని కించపరచట్లేదు, కానీ ఎందుకంటే ఇక వాక్యాలే లేవన్నట్లుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, రోజుకో కథనో, రోజుకో వ్యక్తినో, రోజుకో స్త్రీనో చెప్పి అయిపోయింది. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం? అబ్రహాము నేర్చుకున్నాం, యేసేపుని నేర్చుకున్నాం, యాకోబుని నేర్చుకున్నాం, అయిపోయింది. లేదా స్త్రీలకు వస్తే ఎస్తేరు నేర్చుకున్నాం, రూతుని నేర్చుకున్నాం, అంతే తప్ప ఇక వేరే వాక్యాలు, యేసుని గురించిన బోధలు లేవు, శ్రమల గురించిన బోధలు లేవు, సిలువ గురించిన బోధలు లేవు. సిలువలాగా శ్రమ పడాలి, సిలువను సహించాలి, సిలువను మొయ్యాలి, వాక్యాలు లేవు. అలాగే బలమైన ప్రార్థనలు, మోకాళ్ళ ప్రార్థనలు లేవు, కుర్చీ ప్రార్థనలు ఉన్నాయంటే ఈరోజు సంఘాల్లో. కారణం ఏంటంటే ఒకప్పుడు నిలువు మోకాలు వేసే వ్యక్తులు ఈరోజు తాడి చెట్టులా పెరిగిన వారు సైతం తాడిలా పడిపోతున్నారంటే ఎంత దుఃఖకరమైన మాట. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేని గురించి ప్రార్థన చేయాలంటే, అయ్యా చివరి కాల అంత్యకాల అభిషేకమును పొందగలిగినట్లుగా మా సంఘములలో సంఘాభివృద్ధి జరగాలి, రక్షణ పొందాలి. ప్రతి వ్యక్తి దేవుని నమ్మి విశ్వసించి వాక్యములో ప్రార్థనలో బలంగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. క్రొత్త వ్యక్తులు సంఘంలోనికి రావాలి, సంఘము బలపడాలి, ఆ పరిశుద్ధాత్మలో ఎదగాలి, పరిశుద్ధాత్మ ఆవేశంతో ముందుకు సాగిపోవాలి. ఏ ఆత్మ నశించిపోకూడదు, ఎవరు తప్పిపోకూడదు. ప్రతి వారు క్రీస్తు యొక్క రాజ్యమైన దేవుని సంఘములోకి రావాలి, పైరులాగా ఫలించాలి. దానికి కావలసిన ఆత్మ సహాయమైన ఊరుములు, వానరులు మా సంఘాలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టింది. ఆ ప్రభువుని మనసారా స్తుతిస్తుంది. రండి కలిసి ప్రార్థన చేద్దాం. మన సంఘములలో కడవరి వర్షం కొరకు ప్రార్థన చేద్దాం, పైరు పండులాగా ప్రార్థన చేద్దాం, సంఘములో ఉరుములు వర్షములు వచ్చులాగా ప్రార్థన చేద్దాం. అందుకే భక్తులు మనకి నేర్పుతూ అంటున్నాడు, మీరు ప్రార్థించవలసిన సమయం వచ్చింది. దేవుడు ఈ మాటను దీవించునేదాకా తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం.